అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. నార్సింగి పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును ప్యానెల్ సభ్యుల విచారణలో భాగంగా రికార్డ్ చేశారు. కొన్ని ఆధారాలు సైతం సేకరించినట్లు ప్యానెల్ సభ్యులు వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ జానీ మాస్టర్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారికి తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాల్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ వ్యవహారం ప్రస్తుతం వైరల్ అవుతోంది. నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు అండగా నిలిచారు. యువతి వర్క్ టాలెంట్ చూసి సినిమా అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. మరో అగ్ర హీరో సైతం బాధితురాలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ యువతి ఫిర్యాదు మేరకు ఈ నెల 16న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం మనకందరికీ తెలిసిందే.